నమస్తే, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. ఇప్పుడు ఇంటర్నెట్లో మోస్ట్ సెర్చింగ్ లిస్ట్లో B2 బాంబర్ ఉంది. ఇరాన్పై B2 బాంబర్ చేసిన దాడి అంతా ఇంత కాదు. అయితే దీని గురించి ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తున్నప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ విషయం తెలిసింది. ఈ బాంబర్ తయారీలో ముంబైకి చెందిన ఓ ఇండియన్ కీలక పాత్ర పోషించారు. ఆ తర్వాత ఆయన ఇప్పుడు జైల్లో ఉన్నారు. మరి ఆయన ఎందుకు జైల్లో ఉన్నారు? ఆ కథ ఏంటి? ఇప్పుడు చూద్దాం. అంతకంటే ముందు B2 బాంబర్ ప్రత్యేకతలేంటో ఇప్పుడు చూద్దాం. ఈ వీడియోలో ఎన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఉన్నాయి. సో చివరి వరకు ఈ వీడియోను చూడండి. ఇంకా ఈ ఛానల్ను ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసాం. సో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్తే, అమెరికాకు చెందిన ఈ B2 బాంబర్ ఎన్నో యుద్ధాలను స్టార్ట్ చేసింది. ఇప్పటి వరకు దీన్ని తలదన్నేవారే లేరు. ఏ రాడార్కు చిక్కకుండా ఆకాశంలో డేగలాగా ప్రయాణించగలదు. తాను అనుకున్న టార్గెట్లను ధ్వంసం చేయకుండా అస్సలు తిరిగి రాదు. 1999లో ఫస్ట్ టైం యుద్ధ రంగంలోకి దిగిన ఈ బాంబర్కు ఇప్పటి వరకు తిరుగే లేదు. ఏ రాడార్, ఏ మిస్సైల్ కూడా దీన్ని అడ్డుకోలేకపోయింది. అలాంటి B2 బాంబర్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. B2 బాంబర్కు ఎంతో చరిత్ర ఉంది. ఏకంగా కొన్ని యుద్ధాలు ఈ B2 బాంబర్ దాడులతోనే స్టార్ట్ అయ్యాయి. ప్రపంచంలో ఏ ఎయిర్ క్రాఫ్ట్ ప్రయాణించలేనంత ఎక్కువసేపు ఇది గాల్లోకి ప్రయాణించి లక్ష్యాలను ధ్వంసం చేసి తిరిగి రాగలదు. B2 స్పిరిట్ను 5th జనరేషన్ బాంబర్గా పరిగణిస్తారు. దీనిని 1999లో కొసావో యుద్ధంలో తొలిసారిగా ఉపయోగించారు. గతంలో అమెరికా దగ్గర B1 లాన్సర్, B52 స్ట్రాటో ఫోర్ట్రస్, F117 నైట్ హాక్ లాంటి యుద్ధ విమానాలు ఉండేవి. కానీ వాటన్నిటికంటే ఇది చాలా డిఫరెంట్. ఈ విమానం గురించి తెలుసుకునే కొద్దీ చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. B2 స్పిరిట్ మిస్సౌరీలోని వైట్మన్ ఎయిర్ బేస్లో మాత్రమే ఉంటాయి. అమెరికాకు చెందిన నార్త్రాప్ గ్రూప్మన్ సంస్థ ఈ బాంబర్లను తయారు చేసింది. ఈ ఎయిర్ క్రాఫ్ట్లు ఉపయోగించే అన్నిటినీ ప్రత్యేకంగా పరిశోధనలు చేసి మరీ తయారు చేసింది. టూల్స్, సాఫ్ట్వేర్, ల్యాబొరేటరీ, కాంపోజిట్ మెటీరియల్ను ఈ సంస్థ ఎన్నో పరిశోధనల తర్వాత తయారు చేసింది. వీటిని టెస్ట్ చేయడానికి ప్రత్యేక పరికరాలు, 3D మోడలింగ్, కంప్యూటర్ సిస్టమ్స్తో పాటు చివరికి దీని తయారీ కూడా కొత్తగా సిద్ధం చేసింది. అమెరికా మొదలుపెట్టిన అత్యంత కీలక యుద్ధాల్లో మొదటి రోజు రాత్రి దాడులకు శత్రు దేశాల గడ్డపైకి మొదట ఈ విమానమే వెళ్ళింది. సెర్బియాపై ఆపరేషన్ అలైడ్ ఫోర్సెస్, ఆఫ్ఘనిస్తాన్పై ఆపరేషన్ ఎండ్యూరింగ్ ఫ్రీడమ్, ఇరాక్పై ఆపరేషన్ ఇరాక్ ఫ్రీడమ్లలో ఈ బాంబర్ను ఉపయోగించారు. లిబియాపై చేసిన ఆపరేషన్ ఒడెసీ లైటనింగ్ను B2నే చేపట్టింది. ప్రపంచంలో ఏ యుద్ధ రంగంలోనైనా అన్ని రకాల పరిస్థితులను తట్టుకుని నిలిచిన బాంబర్ విమానం ఇదొక్కటే. అమెరికా రూపొందించిన ఎన్నో యుద్ధ విమానాలు ఏదో ఒక పరిస్థితుల్లో కూలిపోయాయి. కానీ B2 బాంబర్కు మాత్రం కూలిపోయిన చరిత్ర ఎక్కడా లేదు. లాంగ్ రేంజ్, స్టెల్త్, భారీగా బాంబులు మోసే సామర్థ్యం కూడా దీనికే ఉంది. కొసావోలో అమెరికా చేపట్టిన ఆపరేషన్ అలైడ్ ఫోర్స్లో దీని సామర్థ్యం చూసి ప్రపంచం ఆశ్చర్యపోయింది. తొలి రోజు రాత్రి అమెరికాలోని మిస్సౌరీ సమీపంలో ఉన్న వైట్మన్ ఎయిర్ బేస్ నుంచి 2 B2 స్పిరిట్లు 31 గంటలు ఏకధాటిగా ప్రయాణించి కొసావో చేరుకుని దాడులు చేశాయి. ఈ ఆపరేషన్ తొలి 8 వారాల్లో అమెరికా దాడులు చేసిన మిషన్లలో కేవలం B2 బాంబర్ 1% మాత్రమే పాల్గొంది. కానీ అమెరికా చేసిన విధ్వంసంలో 33% విధ్వంసాన్ని ఈ విమానాలే సృష్టించాయంటే వాటి శక్తిని అర్థం చేసుకోవచ్చు. అత్యంత సుదీర్ఘ సమయం ఎయిర్ ఆపరేషన్లో పాల్గొన్న రికార్డు కూడా దీని పేరిటే ఉంది. 2001లో ది స్పిరిట్ ఆఫ్ అమెరికా 5 B2 బాంబర్లు కలిసి ఆఫ్ఘనిస్తాన్ ఎయిర్ స్పేస్లోకి చొరబడి బాంబు దాడులు చేశాయి. ఇందుకోసం 44 గంటలు ఏకధాటిగా ప్రయాణించాయి. ఆ తర్వాత సిబ్బంది సర్వీసు మార్పుల కోసం 45 మినిట్స్ ఓ చోట ఆగింది. అప్పుడు కూడా దీని ఇంజన్లు పని చేస్తూనే ఉన్నాయి. ఆ తర్వాత మరో 30 గంటలు ప్రయాణించి మిస్సౌరీని చేరుకున్నాయి. ఈ ఆపరేషన్లో 70 గంటలకు పైగా దీని ఇంజన్లు పని చేస్తూనే ఉన్నాయి. పైలట్లు ఎక్కువ టైం గాల్లో ప్రయాణించాల్సి ఉండటంతో దీనిలో వారికి అవసరమైన అన్ని రకాల సౌకర్యాలను కూడా అమర్చారు. మైక్రో ఓవెన్, స్నాక్స్తో నిండిన స్టోరేజ్ రాక్ కూడా దీంట్లో ఉంటుంది. ఏ యుద్ధ విమానంలోనూ ఇలాంటి ఫెసిలిటీ ఉండదు. వీటిలో పాలు, బ్రెడ్స్, చాక్లెట్, సిరియల్స్, శాండ్విచ్లు, డ్రింక్లు కూడా సిద్ధంగా ఉంటాయి. అంతేకాదు ఇందులో టాయిలెట్ కూడా ఉంటుంది. అవసరమైతే పైలట్లలో ఒకరు విశ్రాంతి తీసుకునేందుకు వీలుగా బెడ్ కూడా ఉంటుంది. అమెరికా ఇప్పుడు B2 బాంబర్లను అప్గ్రేడ్ చేస్తోంది. దీనికి తగ్గట్లు 6th జెన్ బాంబర్ B21 రైడర్ను సిద్ధం చేసింది. ఇప్పుడు ఇది టెస్టింగ్ దశలో ఉంది. దీనిని కూడా నార్త్రాప్ గ్రూప్మన్ సంస్థే రూపొందించింది. ఈ విమానాలు స్పిరిట్లను రీప్లేస్ చేస్తూ ఉన్నాయి. B2 బాంబర్ డిజైన్ను డేగా ఆధారంగా డిజైన్ చేశారు. గాల్లో ప్రయాణించేటప్పుడు డేగా ఎలాగైతే ఉంటుందో సరిగ్గా అలానే ఉంటుంది ఈ B2 బాంబర్. అంతేకాదు దీనిని ప్రత్యేక డిజైన్తో రూపొందించారు.
ఈ డిజైన్ వల్ల రాడార్ సిగ్నల్స్ దీనిపై పడినా తిరిగి అదే దిశలో రిఫ్లెక్ట్ అవ్వవు, వేరే డైరెక్షన్లో రిఫ్లెక్ట్ అవుతుంది. దీనివల్ల రాడార్కు తాను పంపిన సిగ్నల్స్ అందకపోవడంతో అక్కడ ఏమీ లేదని పొరపాటు పడుతుంది. తద్వారా ఇది రాడార్కు చిక్కకుండా ఉంటుంది. దీన్ని కనిపెట్టాలంటే రాడార్ రీజియన్లో ఇది 0.0001% మాత్రమే టైం ఉంటుంది. ఇంత తక్కువ టైంలో గుర్తించడం చాలా కష్టం. అందుకే దీన్ని ఎవరు కూడా గుర్తించలేరని తెలుస్తోంది. ఈ బాంబర్ను తయారు చేయడంలో ముంబైకి చెందిన ఓ ఇండియన్ కూడా ఉన్నారు. నోషిర్ షెరియార్జీ గోవాడియా ముంబైలోని ఓ పార్సీ కుటుంబంలో 1944లో జన్మించారు. ఆపై 19 ఏళ్ల వయసులో ఉన్నత విద్య కోసం అమెరికాకు వలస వెళ్లి అక్కడ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చదివారు. 1969లో ఆయనకు అమెరికా పౌరసత్వం లభించింది. ఇంజనీరింగ్ మేధావిగా నార్థ్రోప్ గ్రూప్మన్ కార్పొరేషన్లో B2 స్పిరిట్ స్టెల్త్ బాంబర్కు సంబంధించిన ప్రొపల్షన్ సిస్టమ్ను రూపొందించడంలో గోవాడియా కీలక పాత్ర పోషించారు. అయితే దశాబ్దంన్నర తర్వాత అనారోగ్య కారణాలతో నార్థ్రోప్ గ్రూప్మన్ నుంచి తప్పుకున్న ఆయన న్యూ మెక్సికోలోని డిఫెన్స్ కన్సల్టింగ్ సంస్థ ప్రారంభించారు. అయితే 1997లో దర్పా అనే సంస్థతో వివాదం కారణంగా ఆయన సెక్యూరిటీ క్లియరెన్స్ రద్దయింది. దీంతో చాలా కాలం ఆయన అజ్ఞాతంలో ఉండిపోయారు. ఈయన ఈ యుద్ధ విమానానికి సంబంధించిన రహస్య పత్రాలను దొంగిలించి చైనాకు అందజేశారు. 2005 అక్టోబర్ 15వ తేదీన హవాయిలోని విల్లాపై దాడి చేసిన FBI డబ్బుతో పాటు రహస్య సమాచారానికి సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకుంది. చైనాతో రహస్య సంబంధాల నేపథ్యంలో ఆయనను అదే తేదీన అరెస్టు చేసింది. విచారణలో నివ్వెరపోయే విషయాలు అధికారులకు తెలియజేశారు. గోవాడియా చైనాలోని చెంగ్డు, షెంజెట్ వంటి నగరాలకు 6 సార్లు ప్రయాణించి స్టెల్త్ మిసైల్ ఎగ్జాస్ట్ డిజైన్ చేయడంలో హెల్ప్ చేశారని నిర్ధారించారు. బదులుగా చైనా నుంచి $110,000 పొందారని తేలింది. మొత్తం 14 అభియోగాలలో ఆయన దోషిగా తేలడంతో 2011లో ఆయనకు 32 ఏళ్ల జైలు శిక్ష ఖరారు చేసింది కోర్టు. అలా ఒక మేధావి జీవితం గూఢచారిగా జైలు పాలైంది. మొత్తానికి ఈ B2 బాంబర్ను ఇప్పటికీ ఏ దేశమూ మించిపోలేదు. ఈ బాంబర్ వల్ల అమెరికా ఏ యుద్ధ రంగంలో దిగినా అనుకున్న లక్ష్యాలను సాధించే తిరిగి వెళ్తుంది. ఈ వీడియో కోసం చాలా ఇన్ఫర్మేషన్ను రీసెర్చ్ చేసి మీ ముందుకు తీసుకువచ్చాం. మా ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.